అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వృద్ధులు డైపర్లను ఇలా వాడితే ఇబ్బంది ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ వృద్ధుల చర్మం సున్నితంగా, పలచగా మారుతుంది. ఈ సమయంలో డైపర్లు వాడడం వల్ల దద్దుర్లు, దురద, ఎరుపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. డైపర్లు సరిగ్గా వాడే చిట్కాలు. ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి డైపర్ మార్చండి. తడిస్తే వెంటనే మార్చాలి. డైపర్ మార్చేటప్పుడు గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేయాలి. సువాసన లేని వెట్ వైప్స్ కూడా వాడవచ్చు. శుభ్రం చేసిన తర్వాత చర్మాన్ని పూర్తిగా పొడిగా ఆరబెట్టాలి. తడిగా ఉంటే దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువ. డైపర్ వేసే ముందు సువాసన లేని మాయిశ్చరైజర్ లేదా బ్యారియర్ క్రీమ్ పూయాలి. కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్ కూడా మంచిది. శరీరానికి సరిపడే సైజు డైపర్ మాత్రమే ఎంచుకోండి. చిన్న లేదా పెద్ద సైజు రాపిడి పెంచి దద్దుర్లు తెస్తాయి. నాణ్యత గల డైపర్లు మాత్రమే వాడండి. తక్కువ నాణ్యత గలవి త్వరగా తడిచి చర్మానికి హాని చేస్తాయి. రోజులో కొంత సమయం డైపర్ లేకుండా ఉండేలా చూడండి. చర్మం గాలి తగిలి ఆరోగ్యంగా ఉంటుంది. జాగ్రత్తలు. దద్దుర్లు, ఎరుపు ఎక్కువైతే వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించండి. స్వయం చికిత్స చేయకండి. మంచి నాణ్యత గల డైపర్లు ఉపయోగించడం ద్వారా వృద్ధుల సౌకర్యం పెరుగుతుంది మరియు చర్మ సమస్యలు తగ్గుతాయి.